ఈరోజు మినపప్పు ప్లస్ బియ్యంతో సున్నుండలు టేస్టీగా ఎలాగో చూపిస్తాను. ముందుగా నేను అర్ధ కేజీ మినపప్పు తీసుకున్నాను. దాంట్లోకి 2 గుప్పిళ్ళ బియ్యం తీసుకున్నాను. ఇంకా పావు కేజీ బెల్లం తీసుకున్నాను అనమాట. ఫస్ట్గా ఇలాగ పౌడర్ చూపిస్తున్నాను మీ గురించి ఎలా మెజర్మెంటో. ఫస్ట్ మినపప్పును బియ్యం వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే బెల్లం వేస్తే అంటుకుపోతుంది అడుగున. ఇదిగోండి ఇలా పట్టుకోవాలి. తర్వాత ఇలా బెల్లాన్ని కొంచెం నలగొట్టుకొని వేసుకోవాలన్నమాట. లేకపోతే మిక్సీలో పడదనమాట, ముక్కలు ముక్కలుగా ఉంటుంది. నేను అందుకనే నలగొట్టుకొని ఇదిగోండి దీంట్లో వేసాను మినపప్పు దాంట్లో పౌడర్లో. ఇంకా 2 కలిపితే ఇలాగ పౌడర్ కింద అవుతుందండి, అస్సలు అంటుకోదు. ఇంకా దీంట్లోకి పావు కేజీ నెయ్యి అయితే నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే టేస్టీగా రావాలి. ఇంకా ఉండలు చుట్టినప్పుడు ఉండాలి కదండి. బియ్యం వేసాం కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది, ఎందుకంటే బియ్యం వేసినవి పొడి పొడిగా ఉంటాయి. ఇలాగ లడ్డూలు అయితే చుట్టుకున్నాను గట్టిగా. ఇవ్వండి 2 చేతులతో లడ్డూలు పెద్ద పెద్ద సైజు చుట్టుకున్నాను అనమాట. సో మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా నచ్చాయో నాకు కామెంట్ కూడా చేయండి.